హాయ్ హలో గైస్, ఇవాళ అయితే మన 125cc లో ఏది బెస్ట్, మన బడ్జెట్ కి ఏది సరిపోతుంది అనే విషయం తెలుసుకుందాం. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ ది రైడర్. ఇందులో మనకు 125cc లో టాప్ 3 బైక్ వచ్చేసి KTM బై, అందులో డ్యూక్ 125. ఇప్పుడు మనం ఈ డ్యూక్ 125 ఆన్ రోడ్ ప్రైస్ ఎంత మైలేజ్ వస్తుంది, సీసీ ఎంత, మొత్తం వెయిట్ ఎంత, అన్ని విషయాలు తెలుసుకుందాం భయ్యా. ఇది 124.7cc తో వస్తుంది భయ్యా. అలాగే 1 లీటర్ కు 46.72 మైలేజ్ కూడా వస్తుంది. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13.5 లీటర్ భయ్యా. ఈ సీసీ 125 దీనికి కూడా 6 గేర్స్ ఉంటాయి భయ్యా, వాటి ముందుకు 5 వెనక్కి. ఇంకా డ్యూక్ 125 ఎగ్జాక్ట్ ప్రైస్ తిరుపతిలో వచ్చేసి 2.3 లాక్ భయ్యా. ఇంకా టాప్ 2 బైక్ వచ్చేసి NS 125 భయ్యా, బజాజ్ కంపెనీ. ఇంకా NS 125cc అయితే 124.45cc భయ్యా. దీని ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 12 లీటర్స్. ఇంకా దీని మైలేజ్ విషయానికి వస్తే ఇది 46.9 kmpl భయ్యా. అంటే 1 లీటర్ పెట్రోల్ వస్తే దగ్గర 47 కిలోమీటర్లు పోవచ్చు అంట. వీటిలో గేర్స్ కూడా చేంజ్ అవుతాయి భయ్యా. మామూలుగా అయితే దానికి డ్యూక్ 125 కి 6 గేర్స్ ఉంటాయి, దీనికి 5 గేర్స్ మాత్రమే, ఒకటి ఫ్రంట్ కు 4 బ్యాక్. ఇంకా NS 125 ఎగ్జాక్ట్ ప్రైస్ తిరుపతిలో వచ్చేసి 1.20 lakhs భయ్యా. ఇంకా టాప్ నెంబర్ 1 వచ్చేసి హీరో ఎక్స్ట్రీమ్ 125R భయ్యా. ఇప్పట్లో నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈ పనులు చాలా ఎక్కువ అయిపోయాయి. దీంట్లో 200 ఉన్నా అదంత క్లిక్ కాలే, కానీ 125 అయితే భలే క్లిక్ అయింది భయ్యా. దీని ఇంజిన్ కెపాసిటీ వచ్చేసి 124.7cc భయ్యా. దీని మైలేజ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. ఇప్పట్లో 125cc లో అయితే ఇది టాప్ 66 కిలోమీటర్స్ వస్తుంది పర్ లీటర్. ఇంకా దీని ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ 10 లీటర్స్ భయ్యా. 10 లీటర్స్ అంటే చాలా తక్కువ, కానీ ఇది వచ్చే మైలేజ్ చాలా ఎక్కువ. 10 లీటర్స్ ఒకసారి పట్టించామంటే 660 కిలోమీటర్స్ తిరగచ్చు. ఇంకా దీని ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ తిరుపతిలో వచ్చేసి 1.16 lakhs భయ్యా, 1.16. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో లైక్ చేయండి. మీ ఫేవరెట్ బైక్ ఏదో కామెంట్ చేయండి.